భారత రాజకీయాల్లో ఎప్పటినుంచో చర్చలో ఉన్న ఓ కీలకమైన అంశం జమిలీ ఎన్నికలు. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని బీజేపీ ఎప్పటినుంచో కోరుకుంటోంది. ఈ విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోంది. జమిలీ ఎన్నికల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ విధానం అమలు చేయడం సాధ్యమేనా, ఈ అంశాలన్నింటినీ వివరంగా విశ్లేషిద్దాం. జమిలీ ఎన్నికలు బీజేపీ అజెండాలో చాలా ముఖ్యమైన అంశం. 2024 ఎన్నికల్లో 400కు పైగా ఎంపీ సీట్లు గెలుచుకుని ఉంటే ఈ విధానాన్ని అమలు చేయడానికి మరింత వేగంగా ముందుకు సాగి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా సరే బీజేపీ ఈ ఆలోచనను వదలలేదు. జమిలీ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ అయిన బాన్సూరి స్వరాజ్ రాజమండ్రిలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న బాన్సూరి స్వరాజ్ జమిలీ ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దేశంలో ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండటంతో పాటు రాజకీయ స్థిరత్వం ఏర్పడుతుందని ఆమె అన్నారు. అలాగే ఎన్నికలకు అయ్యే లక్షల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రజల పనుల రూపంలో కట్టే నిధులు వృధా అవుతున్నాయని ఆమె తెలిపారు. ఈ సదస్సులో ఉద్దేశం ప్రజల్లో జమిలీ ఎన్నికలపై అవగాహన కల్పించడమే అని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా జమిలీ ఎన్నికల గురించి ఒక పెద్ద సందేహం ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల కాలంలో ఒక ప్రభుత్వం కూలిపోతే మళ్లీ 5 ఏళ్ల పాటు ఎన్నికలుంటాయా? అలా అయితే జమిలీ విధానం ఎలా కొనసాగుతుంది? ఈ ప్రశ్నకు బాన్సూరి స్వరాజ్ సమాధానం ఇచ్చారు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఏదైనా కారణం వల్ల ఒక శాసనసభ మధ్యలో రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదాహరణకు ఒక ప్రభుత్వం 3 ఏళ్లకు కూలిపోతే మిగిలిన 2 ఏళ్ల పదవి కాలానికి మాత్రమే తిరిగి ఎన్నికలు జరుగుతాయి. అంటే 5 ఏళ్ల కాల పరిమితి మాత్రం మారదు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా కొత్త ప్రభుత్వం 5 ఏళ్ల కాలం ఉండదు. ఇది జమిలీ విధానం అమలులో ఉన్న కీలకమైన సంస్కరణ. మొత్తంగా జమిలీ ఎన్నికలు అమలు దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ విధానం వల్ల దేశానికి లాభం ఉంటుందని బీజేపీ వాదిస్తున్నప్పటికీ దీనిపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది. భవిష్యత్తులో ఈ విధానం దేశంలో అమలవుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.